కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు చౌటుప్పల్ దగ్గరకు గులాబీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చౌటుప్పల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్కడికి రైతులు తరలి వచ్చారా కేటీఆర్ కి స్వాగతం పలకడానికి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితపు రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న ధోరణి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రైతు మహాధర్నా నల్గొండకు మరి కాసేపట్లో హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అటు నార్సింగ్ నుంచి ఇటు నల్గొండ వరకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు కనిపిస్తున్న పరిస్థితి. అయితే రైతాంగానికి జరుగుతున్న మోసాలపై బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. ఇప్పటికే అనేక పర్యాయాలుగా రైతు నిరసన దీక్షలు చేపట్టింది. మొన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాబాద్లో రైతు నిరసన దీక్ష చేపట్టింది. అయితే నల్గొండలో దానికంటే ముందే నిర్వహించాల్సి ఉద్దల ఒత్తిడితో ఇక్కడున్న పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇవాళకి వాయిదా పడింది. ఇది హైకోర్టు తీర్పుతో అనుమతి వచ్చింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగేశ్వర సార్, చెప్పండి, ఇవాళ ఈ రైతు వ్యతిరేక విధానాల నేపథ్యంలో ఇవాళ రైతు మహాధరణ ఏ విధంగా ఉండబోతుంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని గంటలకు రానున్నారు? మహాధరణ అనేది కోర్టు ఆదేశాల ప్రకారం జరుపుకుంటున్నాం. కానీ ఎక్కడ చూసినా రోడ్ల మీద చూస్తే స్వచ్ఛందంగా మా నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు. నిరంతరం రైతుల కోసం శ్రమిస్తూ పోరాటం చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చపోక ప్రభుత్వం వచ్చినాక గద్దె మీద కూర్చున్నాక కూడా అనేక మాటలు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరంగల్లో డిక్లరేషన్ సభలో ఇచ్చిన మాట అవుతుందో మాట తప్పి మరి 3 దప్పాలు కూడా 2 లక్షల పైదాకా ఏదైతుందో అవి కట్టుకుంటే మేము ఇస్తామని చెప్పిన నాయకులు ఇప్పటి కూడా దాదాపుగా 50% ఉండడం పూర్తి కాలేదు. ఇలా గ్రామాల్లో ఆందోళన రైతుల్లో ఉంది, కానీ ప్రభుత్వం కనబడతలేదు. ప్రజలు ఒకవైపు వచ్చి అనేక సందర్భాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పాస్బుక్లు తెచ్చుకున్న వాళ్ళ పేర్లు నమోదు పూర్తి స్థాయిలు ఇచ్చామని చెప్పి ఎలక్షన్లో ఎట్లా మోసం చేసి ఓటు వేయించుకోరు, సేమ్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా కూడా మేము మోసం చేసే ప్రజలను మోసపోతారు, నమ్మిస్తే నమ్మసక్యమైన మాటలు చెప్తే మమ్మల్ని నమ్మి మోసపోతారు అనేది అనేక సందర్భాలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంత దిక్కుమాలిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ చూడలేదు మనం. ఇలా రైతులను దగా చేసి మోసం చేసి ఇలా రుణమాఫీ చేయలేదు, దానితో ఇలా కరెంట్ వస్తలేదు. పండిన పంట మార్కెట్లో ఉందంటే మార్కెట్లోకి ఎక్కడ పోతే ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రైవేటు దళారుల చేతులపై రైతులు కింటాలు దాదాపుగా 4 కేజీలు 5 కేజీలు 10 కేజీలు నష్టపోయారు. డబ్బులు చేతికి రాక ధాన్యం మార్కెట్ తడిసి చాలా అవస్థలు పడ్డారు. ఇలా కాటన్ పరిస్థితి అదే ఉంది. ఇలా రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అనే పేరు ఏది పెట్టిండు. ఇలా రైతు భరోసా లేదు, రేవంత్ రెడ్డి భరోసా లేదు. బోగస్ మాటలు, బ్రోకర్ మాటలు చెప్పడం తప్పితే వేరే లేదు. ఇలాంటి బ్రోకర్ గానికి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ గారిని తీసుకొచ్చి మళ్ళీ సీట్లో కూర్చోబెట్టాలని రైతుల్లో ప్రజల్లో ఆవేదన, ఆందోళన, ఒక కష్ట అనేది పెరిగింది. అందుకే ఇలా కేటీఆర్ గారు వస్తుంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఉత్సాహపడుతుంది. ఇవాళ కారణం ఏంటంటే మహబాద్ సంఘటన చూసినాం, మనం మహబూబ్నగర్ షాద్నగర్లో చూసినాం. ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఎప్పటికప్పుడు నిలదీస్తుంటే ఇలా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. సామాన్యమైన వ్యక్తి రైతన్న ఇలా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్న ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. అధికారులకు క్లారిటీ, ముఖ్యమంత్రి అన్నట్టు క్లారిటీ, అధికారులకు ఏం క్లారిటీ? ఇలా రుణమాఫీ, ఇలా రైతు భరోసా మీద మొన్న రాత్రి పడుతున్నాయి అని చెప్పిండు. ఎక్కడ బల్లే, ఏ ఒక్క రైతైనా బల్లే. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక ఊరికి ఇస్తే ఈ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి అవుతాడా, ఈ దగాకోరు ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఇలా నిర్ధారణ చేస్తుంది. ఎందుకంటే ఈ రైతు మహాసభలో ఇలా కోర్టు ఆదేశాల ప్రకారం మేము నడుచుకున్నాం. స్వచ్ఛందంగా రైతులు ఇలా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కేటీఆర్ హైదరాబాద్కి వెళ్ళి వస్తున్న బయలుదేరుతుంటే ఇలా ఆందోళన మైసమ్మ కానీ మొదలు పెట్టుకుంటే పోచంపల్లికి మొదలుకుంటే పెద్ద ఎత్తున ఇలా ఘన స్వాగతం పలికి రైతులు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతారు. అందుకని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి, మెడలోంచి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూడా వదిలిపెట్టామని చెప్పే పద్ధతిలో ఇలా రైతులు ఉన్నారు. ఇలా ఏ ఒక్క కార్యక్రమం మహిళలు కావచ్చు, ప్రజాపాలన పేరిట పెట్టిండు. ప్రజాపాలన 3 సార్లు దరఖాస్తు తీసుకుండు. ఉచితంగా కరెంట్ ఇస్తాడు, 30% ఇవ్వలే. రేషన్ కార్డులు ఇస్తాడు, మొన్న పేర్లను చదివిండు. మళ్ళీ ఆ పేర్లుగా ఈ పేర్లుగా మళ్ళీ మేము సర్వే చేస్తాం, మార్చి తర్వాత ఏప్రిల్ తర్వాత సర్వే చేస్తామని చెప్పిండు. రెండవది ఇది అయిపోయినాక ఇల్లు ఇస్తా అని చెప్పి ఇందిరా మిల్లు ఇస్తాడు. ఇందిరా మిల్లు కూడా క్లారిటీ అంటే ఏది లేదు, అంతా బోగస్, బ్రోకర్ మాటలు, లత్కోర్ మాటలు, పిట్టల దూరం మాటలు కంటే అద్మానం కూడా ముఖ్యమంత్రి సీటు గౌరవం లేకుండా చేసింది ఎవరే అంటే ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చిన కాంచి ఈ రేవంత్ రెడ్డి స్పష్టంగా కనబడి ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలకు, మా నాయకుడు కేటీఆర్ గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నగర ప్రతి చోట కూడా మరి ఈ పోరాటం ఆగదు. వాళ్ళు వచ్చి ఇలా విధ్వంసం చేస్తున్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ బాటలేస్తే ఇలా విధ్వంసం కారణం ఏంటంటే కేసీఆర్ గారు
వానమాలు లేకుండా చేస్తాం, ఇలా కేసీఆర్ వేసిన శిలాపలకం ధ్వంసం చేస్తాం, ఇవన్నీ ఇదే పని పెట్టుకుని తప్పితే కొత్తగా ఊర్లోకి వచ్చి 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రజల అవసరాలు ఏందో మేము ఇచ్చిన హామీలు ఏందని ఏ ఒక్కటి కూడా చేయలేం. ఇలా కేసీఆర్ బయటకు వెళ్తే కేసీఆర్ రావాలంటాడు, ఇలా సామాన్య వ్యక్తిగా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు మాలిన ప్రభుత్వం. ఇలా మాకు నాయకుడు కేటీఆర్ వస్తుంటే ఉత్సాహపడుతుంది నాకు. ఇలా కేసీఆర్ ఏం అవసరం చెప్పండి. కేసీఆర్ జిల్లా మంత్రులు మాత్రం మేము అన్ని చేస్తున్నాం, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ కూడా కొద్దిసేపటి కింద మాట్లాడారు. నేను జిల్లా మంత్రులకు చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఊరు నా ఊరు ఒకటే ఊరు. రైతు బంధు ఎంతమందికి వచ్చి, రుణమాత ఎంతమందికి వచ్చినా పోయి లెక్క చేద్దాం. ఇందిరా మిల్లు ఎంతమందికి ఇచ్చినావు, రేషన్ కార్డు ఎంతమందికి ఇచ్చినావు, మహిళలకు 2,500 ఎంతమందికి ఇచ్చినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేజ్ పోదాం, మీ ఎమ్మెల్యేల ఊర్లలో పోదాం. నిన్న రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు చాలా గొప్ప నాయకుడు, కేసీఆర్ గారు మర్చిపోతలేరు, మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, మేము చేయలేకపోతున్నాం, అబద్దాలు చెప్పి రాజగోపాల్ స్వయాన పబ్లిక్ లో ఒప్పుకున్నారు కదా ప్రజాపాలనలో, అంతకంటే ఏం కావాలి. మొన్న దామోదర్ రాజనరసింహ గారు కూడా చెప్పిండు, రుణమాఫీ కావాలి, కాలేదు. ఈ గ్రామం ఇంకా 135 మందికి రుణమాఫీ చేయాలని స్వయాన దామోదర్ రాజనరసింహ చెప్పారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా రుణమాఫీ చేయలేకపోతున్నాం, బడ్జెట్ లేదు, మీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాం అనేక సందర్భాలు చెప్పిండు. అట్లా అన్నప్పుడు జలకిచ్చి మీడియాలో యూట్యూబ్లో పెట్టి ఆయన మంత్రి పదవి పోతుంది, ఈయన మంత్రి పదవి పోతుంది, ఈ సిగ్గుమల్ల దొంగ కథలు అడగడానికి ప్రయత్నం చేస్తుంటారు రేవంత్ రెడ్డి. అందుకని ఎవరు కూడా భయపడితే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఇలా రేవంత్ రెడ్డి ఇష్టం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు తువాను ఉంచే పరిస్థితికి వచ్చింది. ఆ దిక్కుమాలిన రాజకీయాలు ఇలా రేవంత్ రెడ్డి గారు నడిస్తే మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తాం, ఈ రైతు రాజ్యం తీసుకొస్తాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని బట్టరోడ్డు బిగ్గడం ఖాయం. అయితే ఇవాళ ఇంకోటి ఏదైతే ఈ రైతు మహాధరణ ఉందో, రైతు మహాధరణకు సంబంధించి ఏ విధంగా రైతు మహాధరణ ఇలా రైతాంగానికి భరోసానివ్వని ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 400 పైసలకు రైతులు చనిపోయారు. ఈ నేపథ్యంలో రైతాంగానికి ఎలాంటి ధైర్యం చెప్పబోతుంది? రైతులు ఎప్పుడు చనిపోయిన కుటుంబాలు కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఐడెంటిఫై మేము చేసినాం, ఏమని చెప్పి లిస్ట్ ఇచ్చినాం. ఇంతవరకు కూడా ఏ కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు. గతంలో రైతు చనిపోతే మేము రైతు భరోసా 5 లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుని ఇలా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మా పార్టీ ఇలా కేసీఆర్ నాయకత్వం ప్రతి కుటుంబాన్ని ఎక్కడ చనిపోయిన వాళ్ళు ఐడెంటిఫై చేశారో అక్కడ పోయి 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మా పార్టీ చేస్తుంది. రైతులకు ఎప్పుడు కూడా భరోసాగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం అండగా ఉంటుంది, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ రైతు ఇవాళ అధోగతి పాలవుతుంది, రైతాంగం అంతా గత 10 సంవత్సరాల్లో అద్భుతంగా ఉంది, వ్యవసాయం పండుగలా సాగుతుంది, వాళ్ళు దండగలా సాగుతుంది. మీరు ఏం చెప్తారు సార్? గతంలో మీరు హోంమంత్రిగా చేశారు, రెవెన్యూ మంత్రిగా చేశారు, ఇవాళ ఈ ప్రభుత్వం తీరుని ఎలా చూడొచ్చు? మా కేసీఆర్ గారు మహాన్ లీడర్. ఆయన పవర్లో వచ్చిన తర్వాత ఫార్మర్స్కు కరెంట్ ఇచ్చిన, ఫ్రీ టోటల్ కరెంట్ ఇచ్చిన. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లో ఆయన మోటార్ కింద తీసుకొచ్చిన బిల్లు కట్టలేకుంటే. కేసీఆర్ గారు చాలా మంచి స్కీమ్ తీసుకున్నారు. రైతు భరోసాలో, రైతు బీమా ఎవ్రీ టైంలో అంటే ఫార్మర్కు ఎవ్రీ టైం చాలా సపోర్ట్ చేశారు. ఈ టైంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత 1 ఇయర్ జరిగింది, చాలా ఫార్మర్స్ సూసైడ్ చేస్తున్నారు. ఇది ఫార్మర్ మీద చాలా